9 రోజులుగా విజయవాడ వరద ముంపులోనే ఉంది. ప్రభుత్వం వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలైతే వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బట్ వాళ్ళు నీళ్ళలో నుంచి బయటకొచ్చే పరిస్థితి. అదిగో ఒకరోజు ఏదో అవకాశం వచ్చిందిలే, తెరపైంది అని చెప్పి అనుకునేలోగానే మళ్ళీ వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి, వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. మళ్ళీ జనాలు బుడమేరు పొంగింది. ఒక వ్యక్తి కారులో ఉన్న వ్యక్తి కొట్టుకుపోయారు. గన్నవరం, కంకిపాడు ఆ రోడ్డు మీదకి ఎవరిని అనుమతించవద్దు అని చెప్పి కలెక్టర్, ఎస్పీ అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత చెప్పారు. ఒక పక్క విజయవాడ ఇదంతా సేమ్ అదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంటే, దానితో ఈసారి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలు కూడా తోడయ్యాయి. ఈ ఉమ్మడి విశాఖ, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎంత ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దు అని చెప్పారు. వాగులు, వంకలు పొర్లుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. గోపాలపురం లాంటి చోట్ల కొండ చర్యలు ఇరిగి పడుతూ ఉన్నాయి. సో ఎక్కడికక్కడ అధికారులు వెళ్తే అలర్ట్ జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అల్లూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సో జాగ్రత్త, అత్యవసరమైతే తప్ప బయట అడుగు పెట్టకండి. ఏదైనా తర్వాత చేసుకునే పని అయితే తర్వాత చేసుకోండి. ఇప్పటికి ముందే ఈరోజు చేసుకోవాలి, రేపే చేసుకోవాలని ఈ వరదల్లో చిక్కుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఫ్లడ్ వచ్చేస్తుందో చెప్పని పరిస్థితి. ఏడ గుంతలు ఉంటాయో, ఏడ కోతకు గురై ఉంటుందో. నీళ్ళలో ఒకసారి కింద పట్టారు అంటే మళ్ళీ లేచి నిలబడడం కష్టం, కొట్టుకొని పోతూనే ఉంటారు. సో ఈ జిల్లాల వాళ్ళు, ఇటు విజయవాడతో పాటు ఈవెన్ లంక గ్రామాలు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, కొల్లేరు దాని చుట్టూ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని. ఇంకా విశాఖపట్నానికి అయితే తీవ్రమైన అతి భారీ వర్షం ఉంది అని చెబుతూ ఉన్నారు. ఈరోజు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని. జాగ్రత్త, ఎందుకంటే ఏం జరుగుతుందో చూస్తున్నాం. విజయవాడ వరదలకు సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గానే 45 మంది చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేసింది. ఇట్స్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్. అంతకు మించి ఎక్కువే చనిపోయారు. పైపెచ్చి ఇంకా లెక్కలేదు. ఇక్కడ అంతా కనుక అఫీషియల్గా క్యాలిక్యులేట్ చేసే అంత ఆ టైం, ఆ మెకానిజం కింద వరకు కానీ లేదు. ఎవరు మిస్ అయ్యారో, ఎవరు తేలాలో చాలా బాధాకరం. సో దయచేసి విశాఖ వాళ్ళైనా, విజయవాడ వాళ్ళైనా, ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు, ముంపులో ఉన్నోళ్ళు అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడైనా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటే ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేసిందో ఏదో మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి. రిస్క్ తీసుకొని అక్కడే ఉండే బదులు పునరావాస కేంద్రాలకైతే వెళితే బెటర్. సో మొత్తం మీద అయితే జాగ్రత్తగా అయితే ఉండండి.